ప్రస్తుతం మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులు డిమాండ్ ఉన్న లాభదాయకమైన పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్ర సమీపంలోని పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ, విద్యుత్, రెడ్కో శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తమ భూములకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే అధిక దిగుబడితో పాటు మెరుగైన లాభాలు పొందొచ్చన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ అవసరాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు అవగాహన పెంపొందించుకుని పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయంలో పంటల సాగుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులపై కూడా రైతులు దృష్టి పెట్టాలని చెప్పారు. వ్యవసాయంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పీఎం కుసుమ్ కాంపోనెంట్ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని రైతులు నిరంతరం ఆదాయం పొందేలా ముందుకు రావాలని సూచించారు. సహజ వనరులను సమర్థంగా వినియోగించుకునే దిశగా రైతులు అడుగులు వేయాలన్నారు. అదేవిధంగా ఆయిల్ ఫామ్ సాగు మంచి లాభదాయకమైన పంటని, భూమి బోరు సౌకర్యం ఉంటే సరిపోతుందని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం 90% వరకు సబ్సిడీ అందిస్తున్నందున రైతులు ఈ పంట సాగుపై దృష్టి సారించాలని కోరారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పలు వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. ఏ పంటలు సాగు చేస్తున్నారని, ఎన్ని ఎకరాలుంది, బోరు సౌకర్యం ఉందా అని ఆరా తీశారు. 5 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు రైతు తెలపగా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. జహీరాబాద్, సదాశివపేట, వట్పల్లి ప్రాంతాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొందరు రైతులు కోరగా ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం రైతులకు సబ్సిడీపై అందజేస్తున్న డ్రోన్లు, కట్టర్లు, స్ప్రేయర్లు తదితర వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం తీసుకుంటున్న చర్యలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల వద్ద పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రెడ్కో వ్యవసాయ శాఖ అధికారులు పీఎం కుసుమ్ కాంపోనెంట్ పథకం గురించి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, రెడ్కో, వ్యవసాయ శాఖ అధికారులు, ఏఓలు, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ళకి 1 కిలోవాట్కి అయితే 500 రూపాయలు వెసులు పడుతుంటుంది. కాబట్టి అందరికీ మీరు రైతు నాయకులందరూ కూడా ఆ రైతులకి కూడా వాటి అవన్నీ కూడా ఇమీడియట్గా క్లియర్ అవుతుందా, ఏదైనా మనకి ఎటువంటి మీరు లోకల్గా ఉన్న ఇల్లు కానీ లేకపోతే మీకు ట్రాన్స్ఫార్మర్ కానీ లైన్ కానీ మీకు సర్వీసులు కానీ మేము ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అంటే 1 కిలోమీటర్ లైన్ ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు ఇది ఎవరికి ఇచ్చారు మీరు? చేయగలుగుతారు మీరు? ట్రైనింగ్ రైతులకి, ఎంప్లాయీస్కి అందరికీ నమస్కారాలు. సో ఈరోజు చూస్తే వారు కూడా నేను ఆల్మోస్ట్ ½ an hour అయింది నా దగ్గర వచ్చి ఇది వింటున్నాను. సో ఐ థింక్ ఎలక్ట్రిసిటీ గురించి వారు ఏం మాట్లాడారు, పిఎం కుసుమ్ గురించి. ఐ థింక్ ఎక్కడైనా మీకు వేస్ట్ ల్యాండ్స్ ఉంటే అసలు మీకు ఇక్కడ 10 yearsకి ఏమైనా చేయాల్సినవి లేవు, అయితే 1 acre 3 acre ఉంటే ఇది మంచి స్కీమ్ అండి పిఎం కుసుమ్. బికాస్ దాంట్లో చూస్తే 3.5 acres ఆల్మోస్ట్ మీరు 1 మెగావాట్ పెట్టుకోవచ్చు. 1 మెగావాట్ కూడా ఆల్మోస్ట్ 50 లక్షలు డేటా వచ్చింది. కానీ లోన్ పోను ఒక 10 సంవత్సరాల వరకు మీరు లోన్ పోతే కూడా పర్ ఏకర్ యూ విల్ గెట్ ఆల్మోస్ట్ 1.5 lakh వస్తుంది అనమాట. సో ఎవరికి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏరియా మేబీ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ కావచ్చు, అంత ఇష్టపడరు. బట్ మీరు అన్నట్టుగా నారాయణఖేడ్ సైడ్ కొద్దిగా రూరల్ ఏవైతే సైడ్స్ ఉన్నాయో, నారాయణఖేడ్ కమ్యూనిటీ, వ్యవసాయం గురించి మాట్లాడేది అయితే చాలా స్కీమ్స్ ముందుగా
తీసుకుని వస్తున్నాం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఇంతకుముందు హార్టికల్చర్కి కానీ డ్రిప్కి కానీ ఆల్ దీస్ రోటో మోటార్స్ ఏవైతే ఉంటాయో అవి దానికి ఐ థింక్ గ్రీన్ ఛానల్ ఇచ్చినట్టుగా ఉన్నాము. ఎవరెవరు ఎప్పుడెప్పుడు అప్లై చేస్తున్నారు. రివార్డ్స్గా కాస్ట్ వైజ్ రేషియో ఫాలో అయితే మనం ఇస్తూనే ఉన్నాము గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇంకా ఆయిల్ పామ్కి ఇంకా పెద్దగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. రైతులకి కూరడం ఒకటే. ఇప్పుడు చూస్తే మన ఇండియా, మన దేశం చాలా మటుకు మనము తిన్న నూనె ఇండోనేషియా నుంచి కానీ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం భారీ అయిన మాత్రలో. అది మనము ఇక్కడ ఉత్పత్తి చేయగలిగితే ఆ రేట్ తగ్గిపోతుంది. ఇండియాకి యాజ్ అ కంట్రీగా మనకి ఆ ఇంపోర్ట్ సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో, ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. సో దాంతో లాభం మన రైతులకి ఏంటి అంటే అది మంచి పంట. నేను కూడా ఇంతకుముందు ఖమ్మం ఏరియాలో పని చేశాను POITDగా. అక్కడ మామూలు ట్రైబల్స్ మన గిరిజనులు ఉంటారు, వారు పెడుతున్నారు ఇప్పుడు ఆయిల్ పామ్. కానీ ప్లేన్ ఏరియాస్కి చూస్తే ఇంకా ఆయిల్ పామ్ ఇక్కడ పెనిట్రేట్ కాలేకపోయింది. సంగారెడ్డి నాకు డేటా ఇంకా తెలియదు, బట్ వికారాబాద్ నారాయణపేట్ సైడ్ మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. మంచి పంట అండి. ఆల్మోస్ట్ 3 years 3.5 years పడుతుంది. ఒక 3-3.5 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత కానీ బ్రహ్మాండంగా పంట వస్తుంది. ఏం దాంట్లో క్రాప్ డ్యామేజ్ ఏమి ఉండదు. అంటే పురుగులు వచ్చి ఏమైనా తినేసి ఖరాబ్ చేసేవి ఏమి ఉండవు. జస్ట్ ఫస్ట్ 6 months అడవి మందులతోటి మనం కాపాడుకోగలిగితే అది కూడా మన వాళ్ళు టెక్నికల్గా హెల్ప్ చేయడానికి ఉంటారు. దాంతో ఆల్మోస్ట్ 90% 90% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. మొక్కల కాస్ట్ కానీ డ్రిప్ కానీ జస్ట్ మీకు మీ ల్యాండ్ ఉంటే బోర్ ఉంటే చాలు. ఆ తర్వాత సబ్సిడీ చాలా మటుకు గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తుంది. అండ్ ప్రొక్యూర్మెంట్ కూడా గవర్నమెంట్ సైడ్నే ఉంది. ఎలాగో మనం వడ్లు కొంటాము మీ తరఫు నుంచి, అలాగే ఆయిల్ పామ్కి కూడా అష్యూర్డ్ రీసేల్ పాయింట్లు ఉంటాయి. అంటే కలెక్షన్ పాయింట్స్ అంటాము. బికాస్ ఇప్పుడు చాలా రైతులు చేయట్లేదు ఇప్పుడు, కానీ ఫ్యూచర్లో ఇంకా చేస్తే మనం అది మెల్లమెల్లగా అది ఇప్పుడు కలెక్షన్ సెంటర్స్ పెంచుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఇష్యూస్ నాకు జస్ట్ వచ్చి కూడా ఒక వారం అయింది జిల్లాకు, కాబట్టి సంగారెడ్డిలో వ్యవసాయం ఎట్లా ఉంది ఏముంది నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. బట్ డెఫినెట్లీ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్రజావాణిలో ఎప్పుడైనా రావచ్చు. మన దగ్గర కలెక్టరేట్ దగ్గరికి ఉంటుంది, దాన్ని ముందర చూస్తే ఇంకా ఎవరికి మన చెప్పాల్సినవి ఉంటే మీరు అందరికి చెప్పవచ్చు. నాకు అవకాశం ఇచ్చిన, నాకు ఇక్కడ ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.